సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. అమలు చేయలేని హామీలను ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో చతికిల పడిపోయిందన్నారు. మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు ఈటెల. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే అర్థమైపోయింది. అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ఇవాళ జరుగుతున్న పనులకు చేస్తున్న చేష్టలకి ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. 4 నెలల కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిలుస్తూ ఉన్నాడు. అలవి కానీ అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ ఆర్థిక మంత్రి నిన్నటిదాకా పనిచేసిన ఆర్థిక మంత్రి కావచ్చు, 2018 ఎండింగ్ వరకు పనిచేసిన నేను ఆర్థిక మంత్రి కావచ్చు, నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఏ అవగాహన ఉన్నటువంటి వాడు ఇన్ని రకాల హామీలు ఇవ్వడు. ఇవాళ తనది కాకపోతే ఏదైనా చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ప్రజల హామీలు అమలు చేయగలిగే సత్తా లేదని చెప్పి ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వేసినా దాని వాల్యూ జీరో, కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా ఇవాళ దేశంలో వీళ్ళు ఎలగబెట్టేది ఏం లేదు. కాబట్టి ఇవాళ అబ్కీ బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే 2 నినాదాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకం అంతా కూడా ఇవాళ మోడీ గారిని ఇవాళ మల్కాజ్గిరిలో నన్ను ఆశ్రయించే సిద్ధంగా ఉన్నారు.